సినిమా అయిన మహాన్ నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు మ్యాటర్ లో వెళదాం. టీజర్ బయటకు వచ్చిన కాడి నుంచి కబాలీ సందడే మామూలుగా కనిపించట్లా. చాలా ఎక్కువగా సౌత్ ఇండియాలో, ఓ మాదిరిగా నార్త్ ఇండియాలో. ఓవరాల్ గా అయితే ఇండియా మొత్తం మాత్రం కబాలీ పేరు అది క్రియేట్ చేస్తున్న రికార్డులు మొత్తం ముగిపోతున్నాయి. టీజర్ తోనే కబాలీ టీం సినిమాలో ఉండబోయే కంటెంట్ కి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేసింది. రెగ్యులర్ రజనీకాంత్ సినిమాలా ఈ కబాలీ ఉండదు. రజనీకాంత్ స్టైల్ టచ్ ఉంటూనే కొత్త తరహాగా ఉంటది. ఆ కొత్తదనాన్ని మీరు ఎంజాయ్ చేయబోతున్నారు. రెడీగా ఉండండి అనేసారు. టీజర్ అనే కాదు, ఈ సినిమాకి సంబంధించిన పాటలు కూడా అదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. కొన్ని వారాల క్రితమే కబాలీ పాటలు తమిళ్లో విడుదలయ్యాయి. అభిమానుల్ని బ్రహ్మాండంగా అలరించేశాయి. రీసెంట్ గానే తెలుగులో ఈ పాటల్ని ప్రేక్షకుల మధ్యకి తీసుకొచ్చారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించారు. ఆల్బమ్ లో 5 పాటలు ఉన్నాయి. ఆ పాటలను చూస్తుంటేనే అర్థమైపోతుంది ఇదో డిఫరెంట్ ఆల్బమ్ అని. డిఫరెంట్ అంటే రజనీ వెర్షన్ నుంచి చూస్తే డిఫరెంట్ ఆల్బమ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఆల్బమ్ లో ఒక్క డ్యూట్ కూడా లేదు. రజనీ సినిమా అంటే ఓ నికార్సైన డ్యూట్ ఉండాలి, అందులో రజనీ ఆడి పాడాలి. ఇది చానాళ్లుగా వస్తున్న ఆనవాయితీ. కానీ అందుకు సంబంధించిన ఆనవాళ్ళైతే ఈ కబాలీ ఆల్బమ్ లో ఎక్కడా కనిపించడం లేదు. దీనిని బట్టి అర్థమైపోతుంది ఈ కబాలీ రెగ్యులర్ రజనీ సినిమా కాదు, ఓ ప్రత్యేకమైన రజనీ సినిమా అని. ఆల్బమ్ లో ఉన్న పాటలన్నింటిలో కూడా ఎమోషన్ ఉంది. స్టోరీ ఫ్లో కి కామాలు పెట్టేసి సంబంధం లేకుండా దూసుకొచ్చేసే పాటలు ఈ సినిమాలో ఉన్నట్టు అనిపించట్లేదు. అన్ని కూడా కథని చెప్తూను లేదంటే కథతో ట్రావెల్ అవుతూనే ఉండే పాటలు అనిపిస్తున్నాయి. ఉన్న 5 పాటల్లో 2 పాటలు కబాలీ పర్సనల్ రిలేషన్ ని ఫోకస్ చేస్తుంటే 3 పాటలేమో కబాలీ కలేజాని ఎలివేట్ చేస్తున్నాయి. ఈ ఆల్బమ్ ఒకడొకడే అనే సాంగ్ తో స్టార్ట్ అవుతుంది. అనంత శ్రీరామ్ లిరిక్స్ రాశారు తెలుగు వర్షన్ కి సంబంధించి. అనంత్ అండ్ కోరస్ ఈ పాటను పాడారు. అనంత్ శ్రీరామ్ మంచి పదాలు వాడి ఓ ఆసక్తికరమైన ఎమోషన్ పాటలో వినపడేట్టే చేశారని చెప్పుకోవాలి. నైస్ సాంగ్, వినటానికి పర్వాలేదు, చూస్తానికి చాలా బాగుండేట్టు అనిపిస్తుంది. సెకండ్ సాంగ్ గుండె నిండా ఎన్నో. సంతోష్ నారాయణన్ బ్రహ్మాండంగా కంపోజ్ చేశారు ఈ పాటని. అనంత్ శ్రీరామ్ ఆకట్టుకునే పదాలతో చాలా చక్కగా రాశారు లిరిక్స్. ప్రదీప్ కుమార్, శ్వేతా మోహన్ అందంగా పాడారు. టచ్ చేసే ఎమోషన్ ఉంది పాటలో. ఇలాంటి పాటల్ని పిక్చర్ చేయడంలో దర్శకుడు పా రంజిత్ కి మంచి టేస్ట్ ఉంది. ఆయన గతంలో రూపొందించిన అట్టకత్తి సినిమాలో ఇలాంటి ఎమోషన్ తోనే ఓ సాంగ్ ఉంటది. ఆ పాట చూస్తుంటే కళ్ళంపై నీళ్లు తిరుగుతాయి. దాదాపు అలాంటి ఎమోషనే ఈ పాటలో కనిపిస్తుంది. రేపు విజువల్స్ తో ఈ పాటకి మరింత అందాన్ని తీసుకొస్తాడు రంజిత్ అనిపిస్తుంది. వినటానికి కూడా పాట చాలా బాగుంది. ఈ ఆల్బమ్ లో నాకు విపరీతంగా నచ్చిన పాట ఇదే. థర్డ్ సాంగ్ ఉగ్ర త్రినేత్రుడా, రామజోగ శాస్త్రి గారు లిరిక్స్ రాశారు, గణేష్ రామ్ పాడారు. కబాలీ క్యారెక్టర్ లో ఉన్న గుడ్ క్వాలిటీస్ ని ఈ పాట ఎలివేట్ చేసి చూపిస్తా ఉంది. పాటలో మంచి హుషారు ఉంది, చూడటానికి ఇంకా బాగుంటది అనిపిస్తుంది. 4వ పాట కలవని ఓ నది, వనమాలి గారు రాశారు, ప్రదీప్ కుమార్ పాడారు. విరహ గీతంలా ఉంది. అంటే ఇష్టమైన వాళ్ళు దూరం అయిపోతే ఆ బాధతో పాడుకునే పాటలా ఉంది. ఐ థింక్ రజనీ పెర్ఫార్మెన్స్ ఈ పాటకి హైలైట్ అవుతుందేమో అనిపిస్తుంది. లెట్స్ సీ. ఇక సూపర్ స్టార్ ఆఫ్ ద ఆల్బమ్ నిప్పుర, వనమాలి గారే లిరిక్స్ రాశారు. అరుణ్ రాజ కామరాజ్ మహా ఎనర్జెటిక్ గా ఈ పాటను పాడారు. సంతోష్ నారాయణన్ బీభత్సంగా ట్యూన్ చేశారు ఈ పాటని. పాట కోసం ఆయన డిజైన్ చేసిన ట్రాక్స్ మామూలు రచ్చగా లేవు. ఈ పాట తమిళ వెర్షనే ఆల్రెడీ సూపర్ హిట్ ఓవరాల్ సౌత్ ఇండియాలో. తెలుగు వెర్షన్ కూడా హిట్టే అనుకోవాలి. కాకపోతే చిన్న అబ్జెక్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు వెర్షన్ లిరిక్స్ డిసప్పాయింట్ చేశాయని చెప్పుకోవాలి. పాట మొదలవుతున్నప్పుడు సరదాగా హమ్ చేసుకునే పదాలే తగిలాయి. కానీ కొంచెం సేపు ట్రావెలింగ్ లోనే భారీ తెలుగు పదాలు అడ్డుపడిపోయాయి. వాటిని గుర్తు పెట్టుకుని సరదాగా పాడుకోవడం చాలా కష్టం. సింపుల్ పదాలు వాడి లిరిక్ రాసినట్టయితే బాగుండేదేమో అనిపించింది. ఎనీహౌ వినటానికి మాత్రం రాకింగ్ గా ఉంది, చూడటానికి ఇంకా బాగుంటది అనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ కబాలీ ఆల్బమ్ గురించి చెప్పుకోవాలి అంటే షూర్ గా ఓ విషయం అనిపిస్తుంది. ప్రస్తుతానికి పర్వాలేదు, బాగానే ఉన్నాయి పాటలు. 1 బాగుంది, 2 బాగుంది, ఇలాంటి కామెంట్స్ వినిపిస్తూ ఉండొచ్చు. సినిమా రిలీజ్ తర్వాత డైరెక్టర్ చెప్పాలనుకునే ఎమోషన్ వర్కౌట్ అయితే మాత్రం అప్పుడు ఈ పాటల్ని ఎంజాయ్ చేసే విషయంలో ఆ సందడి వేరేగా ఉంటది. సంతోష్ నారాయణన్ అయితే బెస్ట్ ఆల్బమ్ ఇచ్చారు అనిపిస్తుంది. సినిమా హిట్ అయితే ఆయనకి ఇంకా బేబిచమైన పేరు వస్తుంది. చూద్దాం మరి కబాలీ జూలై 15న ఎటువంటి ఎక్స్పీరియన్స్ ని సినిమా ప్రియులకి అందించనుందో. ఇదే బులెటిన్ మరొక మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ watching Maruti Talkies. For me, Mr. B and Talkies Raja. Thank you.